హాయ్ అండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఇది టర్మరిక్ అండి. టర్మరిక్ హార్వెస్ట్ చేశానండి. బ్లాక్ టర్మరిక్ ఇది. మరియు కస్తూరి పసుపు, మళ్ళీ మ్యాంగో జింజర్ అండి. ఇది కూడా ఉందన్నమాట. అందులో చిన్న మొక్క మొలిచిందండి. అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ వీడియో నేను పెడుతున్నానండి. మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటేను. ఈసారి పసుపు పర్లేదండి. లాస్ట్ ఇయర్ కంటేనే కొంచెం బాగానే వచ్చింది. ఇది బ్లాక్ పసుపు అండి. ఇది బ్లాక్ టర్మరిక్ అంటారు. అంటే కొంచెం డార్క్ బ్లూ కలర్ ఉందండి. బ్లాక్ కాదు, కొంచెం బ్లూ కలర్లా వస్తుంది లోపల చూస్తేను. ఇది చూసారా, ఇది ఎలా ఉందో, మదర్ రైజం చూడండి ఎంత లావుగా ఉందో. ఇది పర్లేదు. ఫస్ట్ టైము నాకు సరిత గారు ఇచ్చారండి చిన్న పీస్. దానివల్ల నాకు కొంచెం బాగానే వచ్చింది. ఇది 1/2 కిలో వచ్చి ఉంటుంది. అందులోనే ఇంకో చిన్న పీసు అది కస్తూరి పసుపు అంటారండి. అది కూడా మొలిచింది. అది కూడా కొంచెం అయిందండి. ఇది కస్తూరి పసుపు దాని పక్కన ఉంది. మనం పెట్టిన చిన్న రైజంతో అండి, చిన్న పసుపు కొమ్ముతోనూ ఇంత పసుపుని మనం హార్వెస్ట్ చేస్తున్నాం అంటేను చాలా సంతోషంగా అనిపిస్తుందండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను కూడాను, ఇంత పసుపు వచ్చినందుకు. పసుపుని మనం చాలా ఈజీగా పెంచవచ్చండి. ఇది మనం చిన్న పీసులు వేసి అలాగాను ఒక టబ్బులో ఒక పీస్ అలాగ వేసి మనం వదిలేస్తున్నాను చాలు. అది బాగా గ్రోత్ అయ్యి ఒక్కో పీస్కి ఎంత హార్వెస్ట్ వస్తుందంటే 1/2 కేజీ అయినా వస్తుందండి. తక్కువ హార్వెస్ట్లోనూ 1/2 కేజీ అయినా మనం తీసుకోగలుగుతామండి. లాస్ట్ ఇయర్ పసుపు నాకు చాలా తక్కువ వచ్చిందండి. ఫస్ట్ టైం నేను పసుపుని వేయడం అన్నమాట లాస్ట్ ఇయర్. ఈసారి బాగానే వచ్చిందండి. టర్మరిక్ కూడా వచ్చింది, బ్లాక్ పసుపు వచ్చిందండి, మ్యాంగో జింజర్ వచ్చిందండి, మళ్ళీ కస్తూరి పసుపు వచ్చిందండి. 4 రకాల రైజమ్స్ని నేను పొందానండి. 8 మంత్స్ తర్వాత అది ప్లాంట్ ఆకులన్నీ ఎండిపోవడం మొదలయ్యిందండి. ఆ తర్వాత అలాగా బాగా ఎండిపోయాకను నేను 10 డేస్ వాటర్ వేయకుండా అలా ఉంచేసాను. ఆ తర్వాత నేను హార్వెస్ట్ చేశాను అనమాట. ఫ్రూట్ బాక్స్లోనండి సాయిల్ వేసి నేను పసుపు కొమ్ములు పెట్టాను అనమాట. ఈ బాక్స్ ఇలాగా వంపేసి అందులోంచి పసుపు తీయబోతున్నాను. ఇందులో ఎర్త్వామ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకైతే ఎర్త్వామ్స్ని ముట్టుకోవాలంటే చాలా భయం. ముట్టుకోకుండా అలాగే నేను చిన్న కర్రపుల్లలతో తీసి అలా వేసేస్తుంటాను అనమాట వేరే దాంట్లోనూ. చూసారా ఎలా స్పీడ్గా కదులుతుందో ఇది తీసి నేను వేరే మడిలో వేసానండి. ఇది చూస్తే స్మాల్ స్నేక్లా ఉందండి. ఇలాంటి ఎర్త్వామ్స్ ఎన్నో ఉన్నాయండి మా మడుల్లోనూ, చాలా ఉంటాయి. నేను ఒక్కో దాంట్లో తీసి వేరే దాంట్లో వేస్తుంటాను, లేని వాటిలో వేస్తుంటానండి. ఈసారి హార్వెస్ట్ చేసినప్పుడు పసుపు బాగానే వచ్చిందండి. లాస్ట్ ఇయర్ కంటేను ఈసారి బాగానే వచ్చింది. ఎందుకో లాస్ట్ ఇయర్ మాత్రం చాలా తక్కువ వచ్చిందండి. ఈ ఇయర్ మాత్రం నాకు బాగానే వచ్చిందండి. లాస్ట్ ఇయర్ నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనో ఏమోనండి, ఎందువల్లనో నేను మరి నీడలో ఉంచేయడం వల్లనో ఏమోనండి బాగా రాలేదు. పసుపు కొంచెం తక్కువ వచ్చింది. ఈసారి మాత్రం బాగానే వచ్చిందండి. నాకు కొంచెం ఈసారి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఈ గార్డెన్ సాయిల్ 40% ఉంటేనండి 20% ఇసుక తీసుకున్నాను, 20% కోకోపీటు, 20% వర్మీ కంపోస్ట్ వేసానండి. అన్నీ 4 రకాలు తీసి ఇక్కడే పెట్టానండి. అన్నీ తర్వాత నేను వాష్ చేసి విడివిడిగా చేసుకుని కొంచెం 4 డేస్ తర్వాత నేను అది ఉడకబెట్టి పసుపు ఆరబెడదామని అనుకుంటున్నాను. అంటే పసుపుని మనం బాగా వాష్ చేయాలండి. వాష్ చేసాకను దాన్ని ఉడకబెట్టాలటండి. ఉడకబెట్టాక మనం చిన్న పీసులు చేసుకొని పైన ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టేసుకొని ఆ తర్వాత మనం పౌడర్ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది తర్వాత. చూడండి సాయిల్ ఎంత మెత్తగా ఉందో. మళ్ళీ నేను దీంట్లోనే పసుపు నాటడానికి అలా ఉంచేస్తాను ఈ సాయిల్. మళ్ళీ ఇందులో కొంచెం వర్మి కంపోస్ట్ కలుపుకోవచ్చండి. బ్లాక్ పసుపు ఉంది కదండి, బ్లాక్ టర్మరిక్ ప్లాంట్ అండి. ఇది మధ్యలో ఇలా చారల్లా ఉంటుంది. చూసారా కలర్ ఎలా ఉందో. ఇది నార్మల్ పసుపు అండి. ఇది మామూలుగానే ఉంటుంది గ్రీన్ కలర్లోను. ఈ పసుపు ప్లాంట్ ఆకులు అవన్నీను. మన కస్తూరి పసుపు కూడా అలాగే ఉంటుంది. మ్యాంగో జింజర్ కూడాను సేమ్ అండి.
ఇది మ్యాంగో జింజర్ అండి. ఇది చిన్న మొక్క పడి వేరే దగ్గర మొలిచిందండి ఈ మొక్క. ఇది కూడా కొంచెం తీసి హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది బాగా లేతగా ఉందండి. ఇంతకుముందు తీసిన దాంట్లోనూ చాలా ముదిరిపోయింది అది. ముదిరిపోయి కొంచెం స్మెల్ తక్కువైందండి. మ్యాంగో స్మెల్ వస్తుందండి ఇందులోను. మ్యాంగో జింజర్ అంటేను కొంచెం రా మ్యాంగో ఉంటుంది కదండి, ఆ స్మెల్ వస్తుంది. మళ్ళీ ఆకులు, మ్యాంగో ఆకులు మనం నలిపితే ఎలా ఉంటుంది ఆ స్మెల్ కూడా వస్తుందండి. ఒకేసారి 4 రకాల హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే పసుపులోను, జింజర్లోను. మ్యాంగో జింజర్ అండి. ఇంకా జింజర్ ఒకటే హార్వెస్ట్ చేయాలండి. ఇంకా జింజర్ కూడా వేస్తే మనం 5 రకాలు అయిపోతుందన్నమాట. దీంతో పచ్చడి చేస్తారట అండి, మ్యాంగో జింజర్తోను. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేసి చూస్తాను. చిన్న పీస్ పెట్టుకుంటే చూడండి మ్యాంగో జింజర్ కూడా ఎంత బాగా వచ్చిందోను. దీంతో సలాడ్ కూడా చేసుకుంటారండి మ్యాంగో జింజర్తో. బాగా లేతగా ఉంది ఇది. ఇంతకుముందు నేను హార్వెస్ట్ చేశాను కదా, నేను బ్లాక్ టర్మరిక్తో పాటు చిన్న మ్యాంగో జింజర్ పీస్ కూడా ఉంది అందులో. కానీ అది ఇన్ని నెలలు పెట్టడం వల్ల అది బాగా ముదిరిపోయింది. మ్యాంగో జింజర్ 6 మంత్స్కే మనకి తయారైపోతుందండి. అది లీవ్స్ అన్నీ, మన ప్లాంట్ లీవ్స్ అన్నీ బాగా ఎండిపోయాక మనం మ్యాంగో జింజర్ హార్వెస్ట్ చేసుకోవచ్చును. ఈ 2 మ్యాంగో జింజరేనండి ఇవి. ఇది ఇంతకుముందు హార్వెస్ట్ చేశానండి. ఇది కొంచెం టర్మరిక్తో పాటు చేశాను కదా, ఇది కొంచెం ముదురుగా ఉంది. ఇది లేతగా ఉంది చూడండి. ఇదిగోండి 4 రకాల రైజమ్స్ అండి. ఇది బ్లాక్ టర్మరిక్ అండి. కొంచెం ఆరిపోయింది కలర్, అందుకు షేడ్ కనిపించట్లేదు, నైట్ తీసాను కాబట్టి. ఈ బ్లాక్ టర్మరిక్లోనూ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయటండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఎవరైనా కావాలంటే చూడండి, నెట్లో గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ టర్మరిక్ చూడండి ఆరెంజ్ కలర్ ఉంది. ఇది నార్మల్ అండి, మనం ఎప్పుడూ డైలీ యూజ్ చేస్తాం కదా కూరల్లోనూ, ఆ టర్మరిక్ అండి. ఇది ఎంత ఆరెంజ్ కలర్లో ఎంత బాగుంది చూసారా, ఆరెంజ్ కలర్లో. నేను 4 రకాల ఇవి చూపిస్తున్నానండి. పచ్చి పసుపు వల్ల కూడాను చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వీడియో లెంత్ పెరిగిపోతుందని చెప్పట్లా. ఇది కస్తూరి పసుపు అండి. ఇది లైట్ ఎల్లో కలర్ ఉందండి. ఇది చూసారా, లోపల సాఫ్ట్గా ఉంది, లైట్ ఎల్లో కలర్ అండి. ఇది కస్తూరి పసుపు. ఇది ఇంకా కస్తూరి పసుపు గురించి అందరికీ తెలుసు కదండి. ఇది స్కిన్ కేర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మామిడి అల్లం అండి, మ్యాంగో జింజర్. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. లోపల కట్ చేస్తాను, వైట్గా ఉంది లోపల. వీటితోనూ మనం పచ్చడి అది చేసుకుంటామండి. చూసారా ఎలా ఉందో, లోపల తెల్లగా ఉంది. ఇది బాగుంటుందండి, మంచి స్మెల్ ఉంటుంది ఇందులో. మా హురేన్ కూడా అడుగుతుంది చూడండి, లైక్ చేయమనేసి. Please like, share and subscribe.